HNN న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర ప్రధాన చౌరస్తాలో 155 గాంధీ జయంతి సందర్భంగా నూతన మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గుప్తా, మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బెలిదే రమేష్ గుప్తా, మహిళా విగ్రహ విభాగ ప్రధాన కార్యదర్శి సామ్రాజ్య లక్ష్మి గుప్తా, DCCB జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు తక్షణ మాజీ అధ్యక్షులు ప్రకాశన్న గారికి, కాంగ్రెస్ నేషనల్ ఇన్ఛార్జ్ జిల్లా గారు గారికి, గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మన జిల్లా అధ్యక్షుడు రమేష్ గుప్తా గారు మరియు కార్యక్రమం పాల్పంచుకుంటున్నారు కదా. ఈ చౌరస్తాలో ఏర్పాటు చేసినందుకు అంటే ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇంకా గాంధీ విగ్రహం అనేది చాలా మంది ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేస్తలేదు. ఎందుకు అంటే కొంచెం పార్టీలకు సంబంధించిన విషయమనో లేకపోతే ఏదో రకంగా ఏర్పాటు చేస్తారు. కనీసం ఇప్పుడు ఏర్పాటు చేసినందుకైతే మీకు అభినందన తెలియజేస్తూ ఆయన జీవితం మనం ఆదర్శంగా ఉండాలి. ఎందుకు చెప్పాలంటే ఆయన చేసిన ఉద్యమాలు నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో కానీ ప్రపంచ చరిత్రలో కూడా చేయలేదు. ఆయన సత్యాగ్రహ ఉద్యమం అనుకోండి, ఉప్పు సత్యాగ్రహం అనుకోండి, క్విట్ ఇండియా ఉద్యమం అనుకోండి, అట్లా ఆయన జీవితం మనం ఆదర్శంగా ఉంటుంది. ప్రపంచమే ఆయనని ఒక దేవుడిలాగా భావిస్తారు. అటువంటి వ్యక్తిని మనము నిరంతరం విగ్రహాల ద్వారానే కాదు, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిత్య జీవితంలో మనకు ఆయన చెప్పిన మాటలు ఈరోజు ఓ మహిళల గురించి అనుకోండి, ఓ యువత గురించి అనుకోండి, ఆయన ప్రతి చెప్పిన విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆయన జీవితం ఆదర్శంగా తీసుకొని మనం పాటుపడాలి. మేము కూడా అంటే గాంధీ విగ్రహాలు ఎవరు ఏర్పాటు చేసినా లేకపోయినా కానీ మా ప్రస్తుతంలో మా గట్కేశ్వర మండలి హెడ్క్వార్టర్లో ఏర్పాటు చేసిన, మా అవసరపుల్లో ఏర్పాటు చేసిన నిరంతరం గాంధీ గారి ఆశయ సాధన కోసం మా వంతు ప్రయత్నం మేము నిరంతరం ఉంటామని చెప్పి వాసవి అంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. మీరు ఇలాంటి జన్మదినం రోజు కీసర మండలంలోని చౌరస్తలో స్థానిక జిల్లా అధ్యక్షుడు నన్ను నాతో పాటు చదువుతూ అందరినీ కూడా సంఘం తరఫున ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం చెప్తా ఉన్నాం, గాంధీని పూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ముందుకెళ్ళాలి అని పార్టీ చెప్తుంది. ఆయన నేతలతో సత్యాగ్రహంతో, ఉప్పు సత్యాగ్రహంతో ఎన్నో విశ్వాల దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అండదండం ఉంది, బలం ఉంది, కానీ మన దగ్గర ఏమీ లేదు. మనం బలవంతులను ఎదుర్కోవాలంటే బలహీనం ఏ రకంగా మన స్వతంత్రం తెచ్చుకోవాలనో స్వతంత్రం తెచ్చుకోవడానికి కీలక పాత్ర పోసినటువంటి మహాత్మా గాంధీ. గాంధీ ఫోటోలకే పెట్టి మనం పరిమితం అవుతున్నాం తప్ప గాంధీ గారి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళాలి. ఆలోచన అది ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పి ఆ గాంధీ మహాత్ములతో పాటు మన కీసర రామలింగేశ్వర రోజుల్లో నేను కోరుతాను. మనం ఆయన చేసిన దాంట్లో ఆయన లక్షలాది ఉద్యమాలు చేస్తే ఆయన మనం వేసిన బట్టలు వేసుకొని చేస్తాం అంటే ఆనాడు ఆయన మనుషులకు ఏ రకంగా పని చేసుకోవాలి, ఎవరు వేసిన బట్టలు వేసుకోవాలి, పండించిన పంట తినాలి అని మనం నేర్పింది. కానీ మనం ఎవరు పాటిస్తలేము. చాలా చింతించాల్సిన విషయం. మహాత్ముని ప్రతి దగ్గర కూడా అతని విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలి, అతని ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సిందిగా ఈ మహాత్మా గాంధీ గారి విగ్రహ ఏర్పాటులో ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి రమేష్ గుప్తా గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, మహిళా సోదరిమణులకి, మా వజ్రేష్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మన పెట్టెంటు కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీ అంటే ఆయన పెట్టింది. మనం ఆనాడు నెహ్రూతో పాటు మహాత్మా గాంధీ, అంబేద్కర్,
చెప్పుకుంటే చాలా మంది నాయకుల మీద వాళ్ళ చెమట ఒడిపి మన ప్రసంగం తీసుకుంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహాత్మా గాంధీ చేసినటువంటి ఉద్యమాలను, ఆయన చేసే కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధ్యక్షుడికి, అదేవిధంగా మహాత్మా గాంధీ గారి కంటే మా వజ్రేష్ యాదవ్ గారు చెప్పిన విధంగా పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి భారతదేశ ప్రతి వ్యక్తికి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే అది మహాత్మా గాంధీ గారు. మరి ఆయన అడుగుజాడల్లో నడిచి జై జవాన్ జై కిసాన్ పేరుతో మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు. మరి ఆయన యొక్క జన్మదినం కూడా భారతదేశానికి ఎంతో సేవ చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన కూడా మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లోనే నడిచి మరి దేశానికి స్వతంత్రంలో పోరాటంలో కూడా ఆయన కూడా పాల్గొని మరి ముఖ్యంగా మన ప్రాంతాన్ని కూడా సేవ చేసినటువంటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మహాత్మా గాంధీ భారతదేశాన్ని మర్చిపోయినట్టే. మహాత్మా గాంధీ గారిని ఎవరైనా గుర్తుపెట్టుకోలే అంటే మన సొంత తల్లిదండ్రులను గుర్తుపెట్టుకున్నట్టు. మహాత్మా గాంధీ గారు ఒక దిక్సూచిగా ఆనాడు ఇంగ్లీష్ వాడు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఎంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి చేస్తే ఒక నిస్వార్థంగా విశ్వశాంతి కోసం ప్రయత్నం చేసి మరి స్వతంత్రాన్ని సమకూర్చినటువంటి వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. మరి అందరం కూడా ఈరోజు మహాత్మా గాంధీ గారిని గుర్తు చేసుకొని వచ్చేటువంటి యువతకు దిక్సూచిగా మనం అందరం కూడా ఉండాలని, ఎందుకంటే యువకులకి వచ్చేటువంటి యువతకి మహాత్మా గాంధీ గురించి తెలియజేసినటువంటి బాధ్యత మన మీద ఉంది. మనం ఇవాళ విగ్రహాలు పెడుతున్నాం పోతున్నాం, కానీ వచ్చేటువంటి యువత ఇదే విధంగా మనం పోయిన తర్వాత కూడా మన బాటలో నడుస్తూ యువతను కూడా మనం చేసి ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటూ మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి రమేష్ గారికి, మరి ఇక్కడ మంచి పేరు తెచ్చుకున్నటువంటి యువకుడు మా శ్రావణ్ కూడా ఈ యొక్క గ్రామం నుంచి ఉప సర్పంచ్గా మరి ఉన్నటువంటి శ్రావణ్, మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేపట్టాలి. మరి వైశ్యులు అంటే ప్రతి గ్రామంలో ప్రతి పేదవాళ్ళకు కూడా రూపాయి ఉన్నా లేకున్నా వాళ్ళ యొక్క కడుపు కోతతో వాళ్ళ యొక్క కడుపు ఎండి వస్తే కూడా వాళ్ళకు సహాయం చేసినటువంటి చేతులు వైశ్యులై, ఆ వైశ్యులు అదేవిధంగా ఇక ముందు కూడా ఇంకా మంచి అభివృద్ధి చెంది పేద ప్రజలకు అందరూ కూడా అండగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినటువంటి వైశ్య సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర నలుమూలల అందరూ చేసుకునేటువంటి పండుగ ఒక ఆర్యవైశ్యమే కాదు, ప్రతి ఒక్కరు కూడా మహాత్మా గాంధీ జయంతిని ప్రతి ఒక్కరు కూడా చేసుకునేటువంటి సందర్భం. ముఖ్యంగా మనం అందరం కూడా గమనించాల్సింది, ఎంతోమంది విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, కానీ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి విగ్రహాలు ఎవరైనా ఉన్నాయంటే మహాత్మా గాంధీ అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మహాత్మా గాంధీ మరి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ప్రదేశాల్లో కూడా చాలా దగ్గర మహాత్మా గాంధీ విగ్రహాలు ఉన్నాయి. మనం ఈరోజు మన సామాజిక వర్గంలో పుట్టినటువంటి మహాత్మా గాంధీని స్మరించుకోవడం మనం అందరం కూడా అదృష్టంగా భావిస్తాము. ఈరోజు రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గవర్నమెంట్ 155వ జన్మదినం సందర్భంగా ఈరోజు కీసర్లో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి ఆర్యవైశ్య సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క బాటలో నడిచినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క జన్మదినం కూడా ఇదే రోజు. మరి వాళ్ళ యొక్క బాటలో నడుస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు భారతదేశం నుంచి ఇచ్చే పిలుపు ఒకటే, ఏ యుద్ధాలైనా ఏవైనా కూడా ప్రజలను నాశనం చేయడానికి పనికిరావు. ప్రజలు శాంతియుతంగా ఉండాలంటే ప్రపంచవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఒక మహనీయుడు ఎవరంటే అది మహాత్మా గాంధీ గారు. ఆయన బాటలోనే అందరూ నడవాలని, ఎందుకంటే ఏవి చేసినా కూడా శాంతియుతంగా చేస్తేనే
అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. దానికి ఆదర్శం నిదర్శనం కూడా మన మహాత్మా గాంధీ గారు. దాని బాటలో నడుచుకోవాలని, ఆయన యొక్క ఇచ్చినటువంటి పిలుపును అందుకొని యువత కూడా ముందుకు రావాలని, మరి అహింసను వదలాలని అందరికీ కూడా పిలుపునిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకి, ముఖ్యంగా కీసర మండలంలో ఉన్న కీసర హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి రమేష్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమం అభినందిస్తూ, మరి ఇలాంటి విగ్రహాలు ప్రతి చోట కూడా ఉండి యువతకు అందరికీ కూడా ఆదర్శంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తారు.